వాళ్ళంతా కొంతకాలం క్రితం వరకు హీరోలుగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేశారు. కొత్త తరం రాకతో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ముఖ్యంగా టాలీవుడ్ తో పాటు మిగతా సౌత్ సినిమాల్లో విలన్లుగా అదరగొట్టేస్తున్నారు. హీరోలుగా చేసిన వాళ్ళతో పాటు ఇంపార్టెంట్ రోల్స్ తో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. అస్త్రంలో ప్రతినాయకుడిగా కనిపించిన జాకీ ష్రాఫ్ తరువాత పంజా, సాహో, ఓజీ లాంటి తెలుగు సినిమాల్లో కనిపించారు. ఇంకా ఈ లిస్ట్ లో ఎవరున్నారో చూద్దాం. దర్శకరత్న దాసరి డైరెక్ట్ చేసిన వంశవృక్షం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అనిల్ కపూర్. ఇటీవల సందీప్ రెడ్డి వంగ పాన్ ఇండియా మూవీ యానిమల్ తో అనిల్ ను మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీలో రఘువీర్ రాథోడ్ అనే ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు అనిల్ కపూర్. తరుణ్ అరోరా, సమరసింహారెడ్డి చూడాలని ఉంది, దేవిపుత్రుడు, రావోయి చందమామ లాంటి పలు సూపర్ హిట్ తెలుగు సినిమాలతో స్టార్డమ్ తెచ్చుకున్న అంజలా జవేరి హస్బెండ్ ఈయన. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150తో పాటు పలు సినిమాలతో టాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ అరోరా. యానిమల్ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు బాబీ డియోల్. స్టైలిష్ అండ్ క్రూషియల్ యాంటగనిస్ట్ క్యారెక్టర్ లో అదరగొట్టేశారు. బాలయ్య బాబీ కాంబోలో వచ్చిన డాకు మహారాజాలోను విలన్ రోల్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు బాబీ డియోల్. రామ్ చరణ్, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన వినయ విధేయ రామాలో విలన్ గా చేశారు వివేక్ ఒబెరాయ్. అంతకు ముందు రక్త చరిత్ర సిరీస్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. అజిత్ తో వివేకం, మోహన్ లాల్ తో లూసిఫర్ లోను నెగటివ్ క్యారెక్టర్ లో అలరించారు వివేక్. ఈ సినిమానే తెలుగులో చిరంజీవి గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. కేజీఎఫ్ పార్ట్ 1 లో అధీరా అనే పేరు మాత్రమే వినిపించినా అది ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోందనేది ఆసక్తి క్రియేట్ చేసింది. పార్ట్ 2 లో సంజయ్ దత్ అధీరాగా అదరగొట్టేశారు. రామ్, పూరి జగన్నాథ్ల డబుల్ ఇస్మార్ట్ లో రెడ్ బుల్ క్యారెక్టర్ లో కనిపించారు సంజయ్ దత్. రానా దగ్గుబాటి, క్రిష్ జాగర్లమూడి కలిసి చేసిన కృష్ణం వందే జగద్గురం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మట్టి గురించి ఆలోచించేలా చేసింది. రంగస్థలం నేపథ్యంతో అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు క్రిష్. ఇందులో బాలీవుడ్ యాక్టర్ మిలింద్ గునాజీ రెడ్డప్ప పాత్రలో మెప్పించారు. ఈ క్యారెక్టరే విలన్ అని క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్ట్ హైలైట్. అసలు ఇమ్రాన్ హష్మీ పేరు చెప్తే తెలియకపోవచ్చు, కానీ బాలీవుడ్ సీరియల్ సీరియస్ కిసర్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఓంకార్ వర్ధమాన్ మిరాజ్కర్ క్యారెక్టర్ లో తన నటనతో ఆకట్టుకున్నారు ఇమ్రాన్. చిరంజీవి, సల్మాన్ ఖాన్ మధ్య మంచి బాండింగ్ ఉంది. గాడ్ ఫాదర్ లో హీరోని ఆపదలో ఆదుకునే స్నేహితుడిగా కనిపించి యాక్షన్ తో దుమ్ము దులిపేశారు సల్లుబాయ్. అలాగే సల్మాన్, పూజా హెగ్డేల హిందీ ఫిలిం కిసీ కా బాయ్ కిసీ కా జాన్ లో వెంకీ, సల్మాన్లతో కలిసి ఓ సాంగ్ లో సాలిడ్ స్టెప్లేశారు రామ్ చరణ్. ప్రేమ్ రతన్ ధన్ పాయో మూవీకి తెలుగులో సల్మాన్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పింది చరణే. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సునీల్ శెట్టి కూడా సౌత్ లో సినిమాలు చేశారు. రజనీకాంత్ దర్బార్ మూవీలో పవర్ఫుల్ ప్రతినాయకుడిగా మెప్పించారు. తెలుగులో మోసగాళ్ళు, కన్నడలో పహిల్వాన్ లాంటి సినిమాల్లో సందడి చేశారు సునీల్ శెట్టి. అక్షయ్ కుమార్, రజనీకాంత్, శంకర్ల కాంబోలో రోబోకి సీక్వెల్ గా వచ్చిన రోబో 2లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ సీన్ లో అక్షయ్ క్యారెక్టర్ లో చాలా బాగుంటుంది. పక్షిరాజు క్యారెక్టర్ లో జీవించేశారు ఆయన. ఆ పాత్ర తను తప్ప మరెవరూ చేయలేరు అన్నంతగా ప్రాణం పెట్టి చేశారు. దివ్యేందు శర్మ మిర్జాపూర్ సిరీస్ లో మున్నా క్యారెక్టర్ లో పాన్ ఇండియాని మించిన పాపులారిటీ తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన పలికిన డైలాగ్స్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం పెద్దితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు దివ్యేందు. ప్రభాస్ ఆదిపురుష్ లో రావణుడిగా నటించారు సైఫ్ అలీ ఖాన్. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా యాక్షన్ ఫిలిం దేవరా. ఈ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. హీరో ఫ్రెండ్ గా కనిపిస్తూనే తిరిగి అతనితోనే తలపడే నెగటివ్ షేడ్స్ ఉన్న బైరా క్యారెక్టర్ లో తన నటనతో ఆకట్టుకున్నారు సైఫ్ అలీ ఖాన్. అర్జున్ రాంపాల్ ఈ స్టైలిష్ బాలీవుడ్ యాక్టర్ బాలయ్య, అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరితో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇందులో రాహుల్ సాంఘ్వి క్యారెక్టర్ లో హీరో పాత్రకి దీటుగా తనదైన శైలిలో నటించి మెప్పించారు అర్జున్ రాంపాల్. వీరితో పాటు విశ్వరూపం సిరీస్, అమరన్ సినిమాల్లో రాహుల్ బోస్, కవచం, సాహోలో నీల్ నితిన్ ముఖేష్, రాహుల్ దేవ్, సోను సూద్, అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ, సచిన్ కేడేకర్, అక్షయ్ ఖన్నా,
కబీర్ దుహాన్ సింగ్, అభిమన్యు సింగ్ లాంటి పలువురు బాలీవుడ్ స్టార్స్ తెలుగు వారిని అలరించారు. ఎన్టీఆర్ డ్రాగన్ లో షాహిద్ కపూర్ విలన్ గా నటించనున్నారని వార్తలొస్తున్నాయి. త్వరలో మరికొంతమంది టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. సో ఇవాల్టి ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.